వినాయకుడికి అదేవిధంగా సూర్యభగవానికి అభిషేకాలు అయ్యాయి. తదనంతరము యాగశాలలో వినాయక హోమము, ఆ తర్వాత మధ్యాహ్నము అందరికి అన్నప్రసాద వితరణ, తర్వాత సాయంత్రము రుద్రహోమము, హోమంతో పాటు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. మరి రెండవ రోజు అయినటువంటి 19 రోజున చండీ హోమము, తదనంతరము తీర్థప్రసాద వితరణ, సాయంత్రము శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. మూడవ రోజు 22, 26 రోజున కూడా వెంకటేశ్వర స్వామికి అభిషేకము, అనంతరము శ్రీ సూక్త భూసూక్త వెంకటేశ్వర స్వామి సుదర్శన హోమము, ఆ తర్వాత తీర్థప్రసాద వితరణ, సాయంత్రము అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అనుపనగర్ కాలనీ వీధులలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరము ఆ రోజుతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము అనుపనగర్ కాలనీలో 2020 సంవత్సరంలో విష్ణు పంచాయతనముగా మేము ప్రతిష్ఠించుకున్నాము. అప్పటి నుండి ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. పరిసర కాలనీవాసులు, మా కాలనీవాసులు దీనికి ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.